హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చి మనం దేని గురించి తెలుసుకుంటున్నామనంటే టెస్లా ఆయిల్ గురించి అనమాట. ఈ వీడియోలో మనం మేకింగ్ దీనికి ఏదైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో నేను షార్ట్లో కూడా చెప్పాను. ఆ మెయిన్ పాయింట్స్ మిస్ అయితే కనుక మీకు వర్క్ అవుతుందని కూడా చెప్పాను. ఆ పాయింట్స్ గురించి కూడా తెలుసుకుందాము. ఆ వర్కింగ్ ఎలా అవుతుందో కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చి నేను బిల్డ్ చేసింది అనమాట. మన వీడియోలో చూద్దాము ఎలా బిల్డ్ చేశాను ఏంటని. సో ఒక లైక్ అయితే చేసుకోండి. స్టార్ట్ అయ్యే ముందు వీడియోలోకి వెళ్దాం. వీడియో అనేది కొంచెం లెంత్ ఉండిద్ది, ఎందుకంటే ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో పాటు చేశా కాబట్టి. జస్ట్ నేను ఏదో సర్క్యూట్ డయాగ్రామ్ చూపించి అలా చేసేయండి అని వీడియో చేసుకుంటూ వెళ్తే కొంచెం లెంత్ తక్కువ అయిద్ది అనమాట. కాకపోతే మీకు తెలియాలి అది అలా ఉండిద్ది ఏందనేది తెలియాలి కాబట్టి నేను కొంచెం డీటెయిల్గా అనేది చెప్పుకుంటూ వెళ్ళాను. ఫుల్ వీడియో మొత్తం ఫుల్గా చూడండి, నచ్చితే లైక్ కొట్టండి అండ్ ఫాలో కూడా చేసుకోండి అనమాట. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం లేట్ చేయకుండా. మన సర్క్యూట్ కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటియో చూద్దాం. ఫస్ట్ వచ్చి సెకండరీ కాయిల్ అనమాట. సెకండరీ కాయిల్ ఏంటంటే మనం థిన్ వైర్ తీసుకొని ఇన్సులేటెడ్ కాపర్ వైర్ మాత్రమే తీసుకోవాలి. దాన్ని 1 ఇంచ్ పీవీసీ పైప్ కానీ మన ఇష్టం అది అనేది. సో దానికి టర్న్స్ చేసుకోవాలి, దగ్గర గ్యాప్ లేకుండా అయితే చేసుకోవాలి. ఎలా చేసుకోవాలన్నమాట, గ్యాప్ లేకుండా. అప్పుడే పర్ఫెక్ట్గా వర్క్ అయింది. ఎక్కువ టర్న్స్ అయినా పర్లేదు, మీరు కొంచెం లావు తీసుకున్నా అన్నా పర్లేదు, ఎందుకంటే మనకి రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. అప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ వచ్చి ప్రైమరీ కాయిల్. ప్రైమరీ కాయిల్ కింద మనం ఒక వైర్ తీసుకుంటే సరిపోద్ది. సో ఎగ్జాక్ట్గా 3 టర్న్స్ 4 టర్న్స్ అలా వచ్చేటట్టు తీసుకుంటే ఓకే. సో నెక్స్ట్ ఇది మెయిన్ అనమాట, 2N222 ట్రాన్సిస్టర్. ఇది ఎందుకు యూజ్ అయ్యింది అంటే సర్క్యూట్ ఆన్ ఆఫ్ చేయడానికి అనమాట. ఈ ఆన్ ఆఫ్ చేయటం వల్లే మనకి టెస్లా కాయిల్ అనేది వర్క్ అయింది. ఇంకోటి వచ్చి రెసిస్టరు, 10K రెసిస్టరు. మనకి ప్రైమరీ కాయిల్ నుంచి బేస్కి వెళ్ళేటప్పుడు కరెంట్ వెళ్తుంది కదా, ఆ కరెంట్ని అపోజ్ చేయడానికి మనకి రెసిస్టర్ అనేది యూజ్ చేస్తున్నా. 10Kది కానొస్తుందో లేదో కానీ దానికి మనం బేస్కి అయితే కనెక్ట్ చేస్తాం. సో మిగతా డీటెయిల్స్ అన్ని మేకింగ్ ప్రాసెస్లో చూద్దాం. వచ్చనమాట మన ప్రైమరీ కాయిల్ అనమాట. చూడండి నేను ఎంత నీట్గా టర్న్ చేశాను. సో దీన్ని టర్న్ చేయాలంటే కొంచెం పేషెన్స్ అయితే ఉండాలన్నమాట. మనకి చాలా జాగ్రత్తగా అయితే టర్నింగ్స్ అనేవి చేసుకోవాలి. మీరు ఎలా చేసినా పర్లేదు, కానీ కొంచెం ప్రాపర్గా ఉండేటట్టు చూసారు కదా, గ్యాప్స్ అనేవి లేవు, ఒకదాని మీదకి ఒకటి ఓవర్లాప్ అవ్వకూడదు అనమాట. ఇంకో వైపు వచ్చేసి మన కింద అనేది లేయర్ అనేది తీసేసి ప్రాపర్గా సాల్డరింగ్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా సాల్డరింగ్ చేద్దామంటే అది అవ్వదు. సో దానిపైన ఉన్న వ్యాక్స్ లేయర్ అయితే తీసేయాలి మీరు, అప్పుడు వర్క్ అయింది. ట్రాన్సిస్టర్ అనమాట, 222 ట్రాన్సిస్టర్ అనమాట. సో దీనికి వచ్చి మనం నెగిటివ్ అనేది ఇవ్వాలి. దీనికి రెసిస్టర్, దీనికి వచ్చి మన ఏదైతే ప్రైమరీ కాయిల్ ఉందో దాన్ని ఇంకొక అవుట్పుట్. దీనికి రెసిస్టర్తో పాటు ప్రైమరీ కాయిల్ ఇంకా ఒక అవుట్పుట్ ఉండిద్దిగా, సెకండ్ అవుట్పుట్ అది దీనికి. సో సెకండరీ కాయిల్ నుంచి వచ్చే అవుట్పుట్ కూడా డైరెక్ట్గా దీనికి ఇవ్వాలి, రెసిస్టర్తో పాటు కాకుండా డైరెక్ట్గా ఇస్తే వర్క్ అయింది. అయితే మనం ప్రైమరీ కాయిల్కి డైరెక్ట్గా మనం పాజిటివ్ 5 volts కానీ 12 volts కానీ ఇచ్చామనుకో, అప్పుడు వర్క్ అయింది అనమాట. మనం డైరెక్ట్గా ఇచ్చుకోవాలి. సో సెకండ్ పాయింట్ ఏంటంటే నేను కాయిల్ వచ్చి టర్నింగ్స్ క్లాక్ వైజ్ అనేది చేశాను అనమాట. క్లాక్ వైజ్, సో ఈ డైరెక్షన్లో క్లాక్ వైజ్లో చేశాను. సో మనం ప్రైమరీ కాయిల్ ఏదైతే ఉందో ఆ కాయిల్ కూడా క్లాక్ వైజ్లో చేయాలి, యాంటీ క్లాక్ వైజ్లో చేయకూడదు. ఇలా యాంటీ క్లాక్ వైజ్లో చేస్తే మనకి అవుట్పుట్ అనేది రాదనమాట. మీరు ఎలా చేసినా ఓకే, కాకపోతే ఏంటంటే బేస్ టెర్మినల్ ఎంటర్ టెర్మినల్ ఏదైతే ఉందో అవి చేంజ్ అవుతాయి అనమాట. సో మనం అలా మార్చుకోవటం బదులు కన్నా స్టార్టింగ్ నుంచి బెటర్గా చేసుకోవటం నయ్యం. సో డబుల్ సైడ్ టేప్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ట్రాన్సిస్టర్ని ప్లేస్ చేయటం, డబుల్ సైడ్ ట్రాన్సిస్టర్ తీసుకొని మనం ప్లేస్ చేసుకున్నాను నేను కరెక్ట్గా. సెకండరీ కాయిల్ అవుట్పుట్ ఏదైతే ఉందో మనకి అది అనేది బేస్కి అయితే ఇచ్చుకోవాలి మనం. సో ప్రాపర్గా అయితే కనెక్షన్ ఇచ్చుకోవాలి. మీరు మళ్ళీ లూజ్ కనెక్షన్స్ ఉంటే కూడా వర్క్ అవ్వవు అనమాట. రెసిస్టర్ను ప్రైమరీ సెకండరీ కాయిల్ ఏదైతే కింద అవుట్పుట్ ఉందో అది బేస్కి అయితే ఇచ్చానమాట. మనం ఇప్పుడు వచ్చి సెకండరీ కాయిల్ అనేది తీసుకోవాలి. సెకండరీ కాయిల్ టర్నింగ్స్ చెప్పాను కదా, సో ఇలా అయితే మనం టర్న్స్ చేసుకోవాలి. మనం 4 టర్న్స్ అయితే చేసుకోవాలి. సో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే 4 టర్న్స్ వస్తాయి, ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 3 టర్న్సే వస్తాయి అనమాట. ఇలా ఉండేటట్టు తీసుకోండి, కొంచెం పైకే ఉండేటట్టు చూసుకోండి, మరీ కిందకి వెళ్ళకుండా. ఈ కాయిల్ అనేది కొంచెం పైకే ఉంటే బెటర్. సో ఇప్పుడే ఈ 2 కనెక్షన్స్ మనం దేనికి ఇస్తున్నాం అనేది మెయిన్ పర్పస్ అనమాట. సో అవి కరెక్ట్గా ఇస్తేనే మన సర్క్యూట్ అనేది వర్క్ అవుతుంది.
సో కిందదైతే ఏదైతే ఉందో మనం 2 క్లాక్ వైజ్లో డైరెక్షన్లో వైండింగ్ చేసుకున్నాం కాబట్టి బేస్కి అయితే ఇచ్చుకోవాలి. బేస్కి అయితే కనెక్షన్ ఇచ్చేసుకున్నాను. సో ప్రాపర్గా అయితే బేస్కి అయితే కనెక్షన్స్ అయితే ఇచ్చేసుకున్నాను. ఏదైతే ఎమిటర్ ఉందో ఆ ఎమిటర్కి మనం ఇచ్చుకోవాలి. ఇంకొక టెర్మినల్ వచ్చి మనకి ఈ టెర్మినల్కి అయితే ఎమిటర్ టెర్మినల్కి అయితే ఇచ్చుకోవాలి. సో సింపుల్ ఇంతే, ఇంకా సర్క్యూట్ డయాగ్రామ్ మనకి సర్క్యూట్ అనేది సింపుల్గా సర్క్యూట్ అనేది కన్స్ట్రక్ట్ చేసేసాను అనమాట. మీరు నేను చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యారంటే ప్రాపర్గా మీకు 100% అనేది వర్క్ అవుతుంది. ఏ స్టెప్ మిస్ కామాకండి. వీడియో మొత్తం చూస్తే కనుక మీకు అర్థమైంది అనమాట ఏ స్టెప్ ఎక్కడ ఫాలో అవ్వాలనేది. సో మెయిన్ మనకి ప్రాబ్లం వచ్చేదంతా ఎక్కడంటే ఆ వైండింగ్ మన డైరెక్షన్ మాత్రమే. అక్కడ మాత్రం మీరు కరెక్ట్గా కనుక చేస్తే మీకు 100% సక్సెస్ అయిపోద్ది అనమాట ఆ ప్రాజెక్ట్ అనేది. సో చూసి జాగ్రత్తగా అయితే చేసుకోండి. అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి, ఏం ప్రాబ్లం ఉండదు, మీకైతే వర్క్ అవుద్ది ఫైనల్గా. ఇప్పుడు వచ్చి మనం పవర్ సప్లై అయితే ఇచ్చుకుందాం. దీనికి వచ్చి గ్రౌండ్ అనమాట. సో గ్రౌండ్ ప్రాపర్గా కనెక్ట్ చేసుకుంటే సో పాజిటివ్ వచ్చి మనం ఎక్కడ ఇచ్చుకోవాలి, రెసిస్టర్కి ఇంకో వైపు ఇచ్చుకోవాలి, కాయిల్కి రెసిస్టర్ ఉన్న వైపు. ప్రాపర్గా అయితే సాల్డరింగ్ చేసుకోండి, వైర్స్ అనేవి ఊడిపోకుండా చూసుకోండి. సో ఇప్పుడు చూసారుగా నాకు ఇక్కడ వైర్ అనేది ఊడిపోయింది, నా కనెక్షన్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు పవర్ సప్లై అయితే ఇచ్చేద్దాం. ఇప్పుడు నా దగ్గర ఉన్న బ్యాటరీస్ అయితే తీసుకొని నేను వేస్తున్నాను. వీటికన్నా ముందు మనం ఇంకోటి అయితే చేయాలి. సో అది వచ్చి చూపిస్తాను. మనం ఇప్పుడు టెస్ట్ చేయాలంటే మన దగ్గర ఫ్లోరోసిన్ బల్బ్ అయితే ఉండదు కదా. ఫ్లోరోసిన్ బల్బ్ అయితే నా దగ్గర లేదు. అయితే నేను ఇది ఒక కాయిల్ అయితే తయారు చేసుకున్నాను. సో దీనికి ఇది సేమ్ మనం ప్రైమరీ కాయిల్ ఏదైతే యూస్ చేశానో నేను అదే యూస్ చేశాను. మనకు పర్లేదు, ఒక 15 to 30 టర్న్స్ వరకు తీసుకోండి, మీకు ఇష్టం దీంట్లో కూడా. సో ఎక్కువ టర్న్స్ ఉంటే చెప్పా కదా హై వోల్టేజ్ అనేది తీసుకునిద్ది, తక్కువ టర్న్స్ ఉంటే తక్కువ అయితే వచ్చిద్ది వోల్టేజ్. సో వీటిని ప్రాపర్గా నేను ఒక ఎల్ఈడి అయితే తీసుకుంటున్నాను. ఈ ఎల్ఈడి అయితే తీసుకుంటున్నాను అనమాట. ఎల్ఈడికి సాల్డరింగ్ చేసుకుంటా. సో నేను కాయిల్కి అయితే కరెక్ట్గా సాల్డరింగ్ అయితే చేసుకున్నాను. దీనికి పొలారిటీస్ ఏముండవు అనమాట, మనకి ఏ పొలారిటీ అయినా పర్లేదు. ఇలా కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు బ్యాటరీస్ అనేవి ప్లేస్ చేస్తున్నాను. సో ఇది ఇప్పుడు మనం ప్లేస్ చేసి చూద్దాం. చూసారా ఎలా వెలుగుతుందో, గ్లో అవుతుందో, సూపర్ గ్లో అవుతుంది. మళ్ళీ నేను ఇది పట్టుకున్నాను అనుకుంటారు, ఒక నిమిషం. ఏం కనెక్షన్స్ అనేవి లేవు, చూసారుగా ఏమి లేవు. చాలా సింపుల్ అనమాట టెస్ట్ చేయడం కూడా. సూపర్ ఉంది కదా. చెప్పాను కదా మనకి ఏదైతే అవుట్పుట్ ఉండిద్దో, సో ఎగ్జాక్ట్ కనెక్షన్స్ మీరు ఫాలో అయితే కనుక మీరు కూడా చేయగలరు. సో నాకు వచ్చినట్టే అవుట్పుట్ మీకు కూడా వచ్చింది, ఏం బాధ లేకుండా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎంత అవుట్పుట్ అనేది వస్తుందో మనం తెలుసుకుందాం. సో ఎంతవరకు ఇది వోల్టేజ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒక మల్టీమీటర్ తీసుకున్నాను నేను. సో ఏదైతే కాయిల్ అయితే ఉందో ఆ కాయిల్కి అనేది మనం 2 వైపులా కనెక్షన్ అయితే మల్టీమీటర్ పిన్స్ ఇచ్చేసుకున్నాం. సో ఇలా అయితే నేను వైర్స్ అనేది సెట్ చేసుకున్నాను, అవుట్పుట్ వైర్స్. సో మల్టీమీటర్ ఆన్ చేసుకున్నాను. ఇది వచ్చి ఏసీ వోల్టేజ్ మనకి 2.2, 2.3, 2.4 అలా వస్తుంది అనమాట. మనం అవుట్పుట్ వోల్టేజ్ అనేది చూసారు కదా వేరీ అవుతూ ఉంది. సో నేను కిందకి వెళ్తున్నాను. మనం ఎంత పైకి తీసుకొస్తే అంత వోల్టేజ్ పెరుగుతుంది. నియర్లీ 2.7 దగ్గరికి వెళ్ళింది. సో కిందకి వెళ్తుంటే చూసారా వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. సో మన కాయిల్కి ఎన్ని టర్న్స్ ఎక్కువ ఉంటే అంత వోల్టేజ్ అనేది జనరేట్ చేసిద్ది. మనం ఎక్కువ టర్న్స్ అనేది యూస్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది అంత ఎక్కువ వోల్టేజ్ వచ్చింది. ఇంతేనమాట. దీన్ని ప్రాపర్గా నేను వేరే విధంగా సాల్వ్ చేసి నీకు వీడియోలో అవుట్పుట్ చూపిస్తాను. మీకు ఇందాక చూపించినట్టుగా నేను ఇంకా ప్రాపర్గా వెనకాల సాల్డరింగ్ చేసుకున్నాను అనమాట, ఫీమేల్ హెడర్స్తో కనెక్ట్ చేసుకొని. సో దీనివల్ల ఏంటంటే మనం ఈ వైరు ఎక్స్పెరిమెంట్ చేద్దాము. ఇప్పుడు ఈ వైర్ ఎలా, నేను చెప్పాను కదా ప్రీవియస్గా క్లాక్ వైజ్లోనే కనెక్ట్ చేస్తేనే మీకు అవుట్పుట్ వచ్చిద్ది లేకపోతే లేదని, అది కూడా టెస్ట్ చేసి చూపిస్తాను అనమాట. యాంటీ క్లాక్ వైజ్లో కూడా చుట్టి మీకు కనెక్షన్స్ సేమ్ అలానే ఇస్తాను. సో వర్క్ అవుతుందో లేదా అని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రైమరీ కాయిల్ ఇప్పుడు 4 టర్న్సే వచ్చింది కదా, నేను 5 టర్న్స్ పెంచుతాను. ఏమన్నా అవుట్పుట్లో చేంజెస్ ఉన్నాయా లేదా 6 టర్న్స్ పెరిగిందా లేదా తగ్గిందా అవుట్పుట్ అనేది. సో అలా చూద్దాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను 2 ట్రిపుల్ N ట్రాన్సిస్టర్స్ తీసుకొని ప్లేస్ చేద్దామని చూస్తున్నాను. ఫస్ట్ ఒకటి పెట్టాం కదా, మళ్ళీ ఆ 2 పెడితే ఏమన్నా ఎఫిషియన్సీ పెరిగిందా లేకపోతే
కొంచెం డిస్టెన్స్ పెట్టినా కానీ గ్లో అవటం జరుగుతుందా లేదా అనేది చూద్దాము. ఇక్కడ వచ్చి పవర్ ఇన్పుట్ అనమాట. సో ఇది కాయిల్ది, ఈ కాయిల్ ఇది మొత్తం కాయిల్ది అనమాట. సో ఒక టెర్మినల్ ఇక్కడ, ఒక టెర్మినల్ ఈ చివరన. అయితే అవుట్పుట్ వస్తుందా లేదా చెక్ చేద్దాం మనం ముందు. చూసారు కదా, ఇంకో ట్రాన్సిస్టర్ అయితే తీసుకున్నాను, ఇదిగోండి. సో దాంట్లో ఆల్రెడీ ఇంకోటి ఉంది, ఇది కూడా ప్లేస్ చేస్తాను. చూసారు కదా, సో అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుందో కూడా చెక్ చేద్దాం మనం. సో ఇప్పుడు నేను పవర్ అనేది ఇవ్వలేదు టెస్లా కాయిల్కి, సో అక్కడ మనకి రీడింగ్స్ కూడా 0 ఉంది. సో ఈ కాయిల్ అనేది నేను కొంచెం దూరంలోనే పెట్టాను అనమాట, సో దాని దగ్గరకు కూడా పెట్టలేదు. ఎప్పుడు టెస్లా కాయిల్ నేను దగ్గరికి తెచ్చాను, చూడండి రీడింగ్స్ అయితే ఎలా మారిపోతున్నాయి. మీటర్కి దూరంగా తీసుకెళ్ళిపోతే చూడండి ఆఫ్ అయిపోయినాయి. సో దగ్గరికి తీసుకొస్తుంటే చూసారు కదా, వాల్యూస్ అనేవి మారిపోతున్నాయి. సో ఇదేంటంటే మనకి ఎయిర్లోకి అయితే వైర్లెస్ ఛార్జింగ్ వెలుగుతుంది మనకి ఎల్ఈడి లైట్. సో అక్కడ చూడండి అవుట్పుట్ కూడా వస్తుంది మనకి 0.6, 0.7. సో ఇందాక అనేది మనకి 2.2 అలా వచ్చింది. ఇప్పుడు నేను ఇంకో ట్రాన్సిస్టర్ పెట్టడం వల్ల మనకి అవుట్పుట్ వోల్టేజ్ మల్టిపుల్ ట్రాన్సిస్టర్స్ యూస్ చేస్తే అవుట్పుట్ వోల్టేజ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఈ వైర్స్ అనేవి కదా మనం చెప్పింది, నేను ఇది టర్న్ చేస్తుంది క్లాక్ వైజ్. ప్రైమరీ కాయిల్ కూడా క్లాక్ వైజ్లోనే ఉంది ప్రీవియస్గా, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో టర్న్ చేసి చూపిస్తా అది వర్క్ అవుద్దా లేదా అనేది. సో ఏదైతే క్లాక్ వైజ్లో అయితే టర్న్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు పవర్ సప్లై ఇద్దాం, పవర్ సప్లై కూడా ఇచ్చాను, వర్క్ అవుతుందో లేదు చూద్దాం. చూసారుగా ఆన్ అయితే అవ్వట్లేదు అసలుకి. అదే వైరు ఇప్పుడు నేను ఇలా ఇచ్చుకున్నారు, ఓకే, మళ్ళీ తీసి రొటేట్ చేసుకోవటం కన్నా ఈ పొజిషన్స్ మార్చుకుంటే సరిపోద్ది అనమాట, వైర్ పొజిషన్స్ అనేవి. సో అటు ఇటు వీటితో మధ్యలో ఆ చివరిది మధ్యలోకి ఆ చివరికి వేసుకున్నారనుకో సెట్ వైర్స్ అనేవి. సో కనెక్షన్స్ అయితే మార్చాను నేను వైర్స్, ఇప్పుడు చూసారా ఎలా వర్క్ అవుతుందో. ఇక్కడే అందరం బేసిక్గా ఇక్కడే మిస్టేక్ చేస్తారు. సో దానివల్ల వర్క్ అవ్వట్లేదు ఇది అని అనుకుంటారు. సో మనం కాయిల్ అనేది మనం క్లాక్ వైజ్లో రొటేట్ చేసినప్పుడు క్లాక్ వైజ్లోనే ప్రైమరీ కాయిల్ అనేది క్లాక్ వైజ్లోనే వైండ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఏంటంటే స్టార్టింగ్ కింద ఉన్న బేస్ వైర్ దీని వైర్ ఉంది కదా కింద ఉన్నది, అది బేస్కి ఇచ్చాము కదా, అలానే దీనికి కూడా క్లాక్ వైజ్లో రొటేట్ చేసినప్పుడు కింద ఉన్న వైర్ బేస్కి అనేది ఇచ్చుకోవాలి, రిమైనింగ్ వైర్ ఎమిటర్కి అనేది ఇచ్చుకోవాలన్నమాట. సో అప్పుడే వర్క్ అయింది ప్రాపర్గా. సో మల్టీమీటర్ కూడా చూసారు కదా ఎంత ఎఫెక్ట్ అవుతుందో. రిమూవ్ చేస్తే చూడండి. సో ఇదనమాట మనకి ఫుల్ వీడియో ఎలా చేశాను ఈ టెస్లా కాయిల్ అనేది. సో సింపుల్గా, చాలా సింపుల్గా అయిపోయింది. నాకు బడ్జెట్ అరౌండ్ వచ్చి సో ట్రాన్సిస్టర్ ఒక 5 రూపీస్ పడుతుంది. ఈ కాయిల్ ఏంటంటే నా దగ్గర పాత ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంది, ఆ ట్రాన్స్ఫార్మర్ వైర్ అయితే యూజ్ చేశాను, నాకు ఫ్రీయే. ఈ వైర్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. రెసిస్టర్ ఒక 3 రూపీస్ పడిద్ది, పీసీబీ బోర్డు ఒక 20 రూపీసే ఉండిద్ది, చిన్న మొక్క కాబట్టి. సో నాకు ప్రాపర్గా మొత్తం మీద వచ్చిందంటే ఒక 20 రూపీస్లో అయిపోయింది అనమాట టెస్లా కాయిల్. ఓకే, ఈ వీడియో గింతేనమాట. చివరిదాకా చూశారు కాబట్టి మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఇలాంటి వీడియోల కోసం ఇంకా నేను చేయాలంటే ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్తో కావాలనుకుంటే నా ఛానల్ ఫాలో చేసి కామెంట్లో ఇలాంటి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ ఫాలో చేయండి అనమాట. కామెంట్లో కూడా ఏదో ఒకటి టైప్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియోలో ఇలా డీటెయిల్డ్గా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. నార్మల్ యూట్యూబ్ ఛానల్లో చూపించినట్టు డైరెక్ట్ కనెక్షన్స్ ఇచ్చుకొని అవుట్పుట్ చూపిను. మీకు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలంటే ఫాలో కొట్టుకోండి. కామెంట్స్ మాత్రం మర్చిపోమాకండి, లైక్ కామెంట్, దానివల్లే నాకు మోటివేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఎక్కువ లైక్స్ ఫాలోవర్స్ వస్తున్నారంటే వాళ్ళకి కంటెంట్ రీచ్ అవుతుంది, నచ్చుతుంది అనే అర్థమైద్ది. అదే సబ్స్క్రైబర్స్ లైక్స్ రాలేదంటే ఆ వీడియో ఎవరికి నచ్చలేదు, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చలేదు, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఎవరు చూడరేమో అని అనిపించింది అనమాట. సో మీరు కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేశారంటే నాకు ఫుల్ ఎనర్జీ అనేది వచ్చింది, కొంచెం మోటివేషన్గా ఉండదు. మీ ఎక్స్పెరిమెంట్స్ విత్ చిత్తు. బై బై.